నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా జులూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామంలో ఉండటం జరిగింది. ఇక్కడ మిర్చి అధికంగా పండించేటటువంటి ప్రాంతం అని చెప్పి తెలుసుకొని అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు మార్చి నెల వస్తున్నప్పటికీ కూడా మార్చి నెలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మిర్చి పంట ఇప్పుడు ఎదుగుదల విషయంలో కానీ సుమారు 4.5 నుంచి 5 అడుగుల వరకు ఎదగటం కానీ ఇక్కడ పూత కానీ గుబ్బ కానీ ఇంకోటి నల్లి ప్రభావం కూడా లేకుండా నిండు గింజ, దాంతోపాటు కాయ రంగు కూడా చాలా చిక్కమైన రెడ్ కలర్లో అయితే ఇక్కడ ఉండడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు చాలా వరకు తోటల్లో ఈ వాతావరణ ప్రభావం వల్ల నల్లికి అండ్ గుబ్బకి ఇట్లా కొన్ని రోగాల వల్ల అవి తట్టుకోలేక వాషౌట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. కానీ ఇదే విషయంలో మిర్చి తోట అధికంగా పండించేటటువంటి రైతులు వారి యొక్క అనుభవాలు వారి గురించి కూడా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా అయితే మీకు తెలియజెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మాచినేనిపేట గ్రామంలో అయితే ఇక్కడ అనుభవం కలిగినటువంటి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? మల్లెల నాగేశ్వరరావు అండి. మల్లెల నాగేశ్వరరావు. ఓకే అండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూసినట్లయితే వాషౌట్ అయిపోయినాయి మొత్తం ఈ టైంలో. మరి మీ తోట మంచిగా ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేశారు? దీనికి వచ్చేసరికి మేము ఒక 8 ఎకరాలుగా వేసాము. దీని చూడు 8 ఎకరాలు పోయింది ఇల్ట్ వచ్చి. దాని తర్వాత ఇది లాస్ట్ మినిట్లో మేము గింజలు తీసుకొని దాన్ని పెంచి సాగు మొక్కలు కానీ తీసుకున్న దాన్ని మళ్ళీ తోటకి అసలు చూద్దామని వేసాం. వేస్తే హైలైట్గా ఉంది ఇది. సాగు మొక్కలు కానీ తీసుకున్నటువంటి నారు వేస్తేనే సూట్ అయింది. ఒరిజినల్ మొక్కలన్నో ఇల్ట్ వచ్చి చచ్చిపోయింది, పోయింది. ఇది లాస్ట్ మూమెంట్లో మన గతంలో ఇల్లు వచ్చి వేయండి ఇది చూడండి అంటే వేస్తే ఇదేమో క్లిక్ అయింది, అయ్యేమో పోయాయి. ఇప్పటికైతే బాగుంది. కాకపోతే దీనికి ఉన్న మెయిన్నెస్ ఏంటంటే ఎంత మనం చేసుకుంటే అంత దిగుబడి వచ్చినట్టు అనిపించింది నాకు తెలిసి అయితే. ఓకే. ఇప్పుడు విత్తనం వేసిన దగ్గర నుంచి ఇప్పుడు విత్తనం వేసినటువంటి వారం నుంచి అసలు మీరు ఎట్లా మెయింటైన్ చేశారు? దీనికి వచ్చేసరికి మనకి ప్రతి వీక్ వచ్చేసరికి మనం మామూలుగా డ్రిప్ లేకపోయినా కింద మందు వేయటం అవి చేయటం అన్నీ చేసుకుంటూ వచ్చాము ఇప్పటిదాకా. రీసెంట్గా 1 వీక్ కింద కూడా మళ్ళీ పైన స్ప్రే చేసినాం. ఇప్పటికైతే మార్చి నెల వచ్చినా కానీ దీనికి పూత కానీ పిందె కానీ తగ్గలేదు. దీని మంచి వెరైటీ నాకు తెలిసి అయితే ఈ ఇయర్ అయితే ఇదే టాప్ అనిపిస్తుంది. ఇప్పుడు 8 ఎకరాల్లో ఏ రకమైన విత్తనం వేశారు? ఇప్పుడు మనం ఉన్నటువంటి విత్తనం 8 ఎకరాల్లో మైక్రోవాల్ యశస్విని వేసాం 2200. 8 ఎకరాలు దాంట్లోనే వేసాం. ఇంకొకటి ఖాళీ ఒకటి వేసినాం, ఇంకొకటి 222 ఒకటి వేసినాం. ఇట్లా వెరైటీ వేసినాం. అన్ని పోయినాయి. లాస్ట్ కి ఇది 2 ఎకరాలు బిట్టే మిగిలేదు. ఇది ఏ రకమైన విత్తనం? ఇది రెడ్ కింగ్ వేసారా? దీని ప్రత్యేకత ఏంది అసలు? దీని ప్రత్యేకత అనేది మనకి ఫస్ట్ మనం మామూలు వేసిన వాటి లెక్క వేసాం, కానీ దీనికి అచ్చు కొంచెం వెడల్పు వేసుకుంటే ఇంకా బాగుండును. తర్వాత మేము ఈ కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ 8 అయింది, ఇంట్రెస్ట్ ఒకటి పోయింది. ముందు ఆ తోటలో పోయినాయిగా ఉంటుంది లేదా ఈయన ఇచ్చినవి ఉన్నాయిగా అన్నట్టు వేస్తే ఇదే సూట్ అయ్యి కాసింది. ఓకే. ఇప్పుడు పృథ్వీ జెనెటిక్స్ వారిది రెడ్ కింగ్ మనకు బతికిచ్చింది అంటూ తోట. అంతే. ఓకే. అసలు ఈ విత్తనం అంటే ఒక్కొక్క విత్తనం ఒక్కో రకంగా అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విత్తనం అసలు మీకు ఏది అనిపించింది మీ అనుభవంలో? మాకైతే కాయటంలో అయితే మటుకి నెంబర్ ఆఫ్గా ఉంది. మరి కాటా విషయంలో అనేది మనం ఫస్ట్ ఇయర్ వేయటమేగా. మరి ఎలా ఉంటుంది అనేది మనకు ఇంకొక 10 days దాకా కోసిన తర్వాత. ఓకే. ఇప్పుడు ఇందాక నేను వచ్చేటప్పుడు గింజలు లెక్క పెట్టినా కదా, ఇప్పుడు మీ ముందే లెక్క పెట్టినా సుమారు 80 నుంచి 90 వరకు గింజలు ఉన్నాయి. అంటే కాయ కూడా బరువు ఉంటుంది కదా. ఉంటుంది. రంగు కానీ ముడత అయితే లేదు, పొడుగు బాగుంది. చివరి దాకా పొడుగు ఉంది కాయ. ఇంకా చూసినా కానీ ఇది తాలు ఏర్పడటం కానీ అట్లా లేదు. ఇప్పటికైతే మచ్చ తాలు ఏమి లేవు. మచ్చ కానీ తాలు కానీ ఏమి లేవు. చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఎవరైనా రైతులు నిజంగా ఇదే విత్తనం వెయ్యాలి అనుకునే వారికి మరి మీరు భరోసా ఇస్తారా? 100% అయితే ఇస్తాం. 100% ఇస్తాం. ఎందుకంటే వేయొచ్చు, పక్కా వేయొచ్చు ఇది. సరే, వాళ్ళకి అంతగా డౌట్ ఉంటే 5 ఎకరాలలో ఇది 1 ఎకరం వేసుకొని చూడమని ఛాలెంజ్. అంతేనా? అంతే. ఎందుకంటే మేము వేసి పోయింది లాస్ట్ మినిట్లో వేసాం కాబట్టి చెప్తున్నాం. లేకపోతే అసలు మేము చెప్పాం కదా. దానికి రైతు మోసం చేయాల్సిన అవసరం లేదుగా. ఓకే. ఇప్పుడు ఇదైతే 100% అయితే మీరు భరోసా ఇస్తారు, వేసుకోవచ్చు. ఓకే. ఒకసారి మీ పేరు ఇది అక్కడ కరెక్ట్గా ఏ ప్రాంతం కిందకి వస్తుంది? మాది మల్లెల నాగేశ్వరరావు, జుల్లూరుపాడు మండలం. ఓకే. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఓకే. జుల్లూరుపాడు మండలం. ఏ గ్రామం ఇది? మాచినేనిపేట. ఒకవేళ ఈ విత్తనం అసలు ఎట్లుంది ఏంది అనేది చూడటానికి ఒకవేళ మీ పొలం దగ్గరకు వస్తే చూపిస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తా ఎట్లుంది ఏంది కథ. ఓకే. ఇప్పుడు ఇవి మందులు కొట్టే విషయంలో కూడా బయో మందులు ఆడారా? బయో అసలు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రాని. ఓకే. అది ఏ మందు అయినా బ్రాండే. బయో అయితే వాడం మేము. అన్ని మందులు కూడా తట్టుకొని తోట అయితే మంచిగా వచ్చిందండి ఫైనల్ గా. ఓకే అన్న, రైట్.